రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హైస్కూల్లో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు చిన్ని కృష్ణుడు గోపికమ్మల వేషధారణలో పాల్గొని ఉట్టికొట్టడం నృత్యాలు చేస్తూ పండుగను సందడిగా జరిపారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ పరశురాములు మాట్లాడారు. కృష్ణ జన్మాష్టమి పండుగను పిల్లలతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, పిల్లలు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని పండుగను మరింత అందంగా మార్చారన్నారు. మన పండుగలను క్రమం తప్పకుండా జరుపుకుంటూ వాటి విశిష్టతను చిన్నారులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిహెచ్ రామకృష్ణ, శ్రీనివాస్ నాయక్, కె శ్రీనివాసాచారి, విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాగ్దేవి పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈయన ముందుగా అష్టమి రోజు ముందుగానే మా పాఠశాలలో సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి బాలికలు రుక్మిణి గారు, రాధా గారు, బాలలు కృష్ణుడు గారు ఎంతో అలరించారు. దీనికి ఉపాధ్యాయులు కూడా, టీచర్స్, స్టాఫ్స్ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి ద్వాపరయుగంలో జన్మించినటువంటి కృష్ణుడు మనకు గీతాబోధ కూడా వేయడం జరిగింది. ఆయన అష్టంలో ఒకటి, అమావాస్య నాడు ఒకటి కూడా, ఇది కూడా మంచి రోజు అని తెలియజేసి ప్రపంచానికి వెలుగు నింపడం జరిగింది. ఆయన యొక్క సందేశాలు భగవద్గీతలోని నివృత్తి కావడం జరిగింది. భగవద్గీతలో ఏమున్నాయో ప్రపంచంలో కూడా అదే ఉంది. అంటే మంచి అయినా చెడైనా జరిగినది, జరుగుతున్నది, జరగబోయింది అని కృష్ణుడు లోకానికి ఒక మానవ జన్మతో తెలియజేసి అతనికి మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇతరుల ప్రాణుల పట్ల, మనుషుల పట్ల ఎలా ఉండాలని మహాభారతంలో కృష్ణావతారం ద్వారా తెలియజేయడం జరిగింది.